సాకారమనృతం వీద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన పునర్భవ సంభవ. సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవ. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా భ్రాంతి అని గుర్తించు. ఏదైతే కనిపించలేదో, ఏదైతే కనిపించకుండా ఈ కనిపిస్తున్న దానంతటికీ కారణభూతమవుతుందో ఆ మూలాన్ని స్థిరమైనది, అదే నిజమైన జ్ఞానం అని గుర్తించు. ఈ విధంగా గనక చూస్తే ఈ సంసారంలో నీవు తిరిగి తిరిగి జన్మించకుండా ముక్తిలోనే ఉంటావు అని చెప్తున్నాడు. ఇలాంటి వాక్యాన్నైనా సరైన దిశగా అర్థం చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది, విపరీత దిశలో అర్థం చేసుకునే పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే జీవితం దుర్భరమైపోతుంది. ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా చూడడం వల్ల, సరిగ్గా పట్టుకోవడం వల్ల జీవితం సులభతరం అవుతుంది. సైకిల్ నేర్చుకోవాలి, ఒక తప్పుడు వ్యక్తి తప్పుడుగా నేర్పిస్తే జీవితకాలం పట్టొచ్చు. సరైన వ్యక్తి సరిగ్గా అదేమిటో వ్యక్తపరిచి, బ్యాలెన్స్ అంటే ఏమిటి, ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఇది పద్ధతి చూడు అంటే చాలా త్వరగా సాధన నుంచి విముక్తి కలిగి నువ్వు ఒక్కడి నుంచి గట్టు మీద పడవచ్చు. సో అష్టావక్రుడు ఏమంటున్నాడంటే, ఏది శాశ్వతం, ఏది అనంతం, ఏది నీ జీవితం యొక్క మూలం, ఏది ప్రకృతిలో ఉండే ప్రతి దాని యొక్క మూలం, దాన్ని చూడు, అది నిరాకారం. కానీ వస్తువుని చూడకు, మనిషిని చూడకు, మనిషి ప్రవర్తనని చూడకు, మనిషి అందాన్ని చూడకు. అలా గనుక చూస్తే నీ దృష్టి అక్కడే ఉంటుంది. సో ఏదైనా రాని పోని, నువ్వు నిశ్చలంగా ఉండు జనక. సో ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ చేశారు. రామకృష్ణ పరమహంస లేకపోతే రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ శిష్యులతో ఇట్లా చెప్పడం చూశాం. వాళ్ళు మరణిస్తున్న సమయంలో ఇట్లా అడిగారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా గతి ఏమిటి? అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, అది ఎలాగో చెప్పలేదు. ఎందుకంటే వాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకుని వాడికి, అతిగా తర్కించేవాడికి మనం మనస్సుని ఎప్పుడు తృప్తి చెందించలేం. ఆధ్యాత్మిక విషయాలు ఎట్లాంటివంటే, నువ్వు ఎలాగైనా ఒక సత్యాన్ని తెలుసుకో, దాన్ని నువ్వు జీవించు, సరిపోతుందంతే. అంతేగాని అదే సత్యమని నువ్వు వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే నీ భాష వల్ల, నీ ఉచ్చారణ దోషాల వల్ల, నువ్వు చెప్పే పద్ధతి వల్ల అది ఎప్పటికీ చేరదు. అందుకే ఎవరెవరైతే సత్యాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళంతా మౌనాన్ని ఆచరించారు, లేదా అతి క్లుప్తంగా చెప్పారు, లేదా వ్యాఖ్య పెద్దగా చేసినప్పుడు ఇది ఓన్లీ నేను చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఒప్పించడం లేదు అని ఒక స్టాండ్ తీసుకొని చెప్పారు. లావోత్సు లాంటి వాడు రాసిన అద్భుత ఆధ్యాత్మిక గ్రంథం తావో తే చింగ్ అలాగే మొదలవుతుంది. ఏదైతే చెప్పబడుతుందో అది నిజమైన తావో కాదని అదంతా చెప్పాడు. 86 స్టాంజాస్. అట్లా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎక్కడి నుంచి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. ఇలా అడిగింది ఒక అమ్మాయి నన్ను. వాళ్ళు అట్లా చెప్పారు కదా, అట్లా నాకెట్లా తెలుస్తుంది? అప్పుడు నేను తనతో చెప్పాను, ఏ విషయానికి నిన్ను నువ్వు జోడించుకుంటావో దాన్ని బట్టి తెలుస్తుంది. నిన్ను నువ్వు అనుకుంటే కులానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే మతానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే ఒక సంస్థకి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే ఒక కుటుంబానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే శరీరానికి జోడించుకోవచ్చు. నువ్వు దేనికి జోడించాలనుకుంటే దానికి జోడింపబడతావు. అక్కడి నుంచి నీ యొక్క ధారణ, అక్కడి నుంచి నీ దృష్టి, అక్కడి నుంచి నీ సృష్టి అంతా పరికల్పన చేయబడుతుంది.
సో ఇప్పుడు నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి అది మరణిస్తుంది అనుకుంటున్నావు. దానికి నువ్వెందుకు జోడించుకున్నావు? మొదట దానికి జవాబు చెప్పు. నువ్వే శరీరం, తద్వారా శరీరం మరణిస్తే నువ్వు మరణించినట్టు. ఈ నిర్ధారణకి, ఈ అవగాహనకి గల కారణం ఏమిటి? దాని వెనుక నీకున్న అనుభవ సారం ఏమిటి? అది నువ్వు డిక్లేర్ చేయాలి కదా. అప్పుడు నేను తనతో చెప్పాను, తేలికైన పరిభాష. ఇప్పుడు నేను నమ్మించడం లేదు, నా సత్యాన్ని నేను నీకు బోధిస్తున్నాను. ఎవరైతే సత్యం చెప్తారో వాళ్ళు ఒక్కటి తెలుసుకున్నారు, ఎవరిని నమ్మించకూడదు, ఎవరిని నమ్మించలేం. చెప్పి పక్కకు తప్పుకో. నేను తనతో చెప్పాను, నువ్వు బతకడానికి ఏకైక మూల వస్తువేది? తను టక్కున చెప్పింది గాలి. ఆ గాలి లేకపోతే నువ్వు లేవుగా. ఆహా, లేను అన్నది. ఆ గాలే నీవనుకో. తద్వారా నీవు అందరి శరీరాల్లో నిండుతున్నావు. ఒక ఇల్లు నీదనుకుంటావు, ఒక దేశం నీదనుకుంటావు. అష్టవక్రుడు అంటాడు, ఇలాగూ రకరకాల ఘోషణలు చేస్తున్నావు. అంతులేని ఆనందం, ఒక అపారమైన జ్ఞానం, అతి సహజమైన జ్ఞానం, ఒక నిరాకారునివి అని నువ్వు ఎందుకు ఘోషించావు? అప్పుడు నేను తనతో చెప్పాను, ఏది లేకపోతే నీ శరీరమే లేదు, అది నీవు తప్ప. దేనివల్ల నీవు ఉన్నావు, అది నీవు కాదు. ఇది కూడా తత్వమే అనుకో, కానీ దేనితో నువ్వు జోడించుకుంటే అదే నువ్వు అవుతావు. సో అందుకే సాకారాన్ని నువ్వు వదిలిపెట్టు, నిరాకారాన్ని చూడు. గాలి నిరాకారం ఉంది, కానీ కనబడదు. అది ఎవరిది కాదు, దానికి కులం లేదు, మతం లేదు. ఒక పొలిటీషియన్ని, ఒక స్వామీజీని అది ఎలాంటి కల్మషం లేకుండా టచ్ చేస్తుంది. దానికి తారతమ్యాలు లేవు. అది ఉంది, అది ఉంటుంది, అది పరమసత్యం. నేను సత్యాన్ని అర్థం చేసుకున్న మొట్టమొదటి క్షణాలు నాలో కలిగిన భావన నీకు చెప్పాను. దీన్ని తర్కించే వాళ్ళు ఉన్నారు, తప్పనే వాళ్ళు ఉన్నారు, రైట్ అనే వాళ్ళు ఉన్నారు. అది డజంట్ మ్యాటర్. ఏది నిన్ను లిబరేట్ చేస్తుందో, ఏది సంసారంలో ఉండే పనికిరాని ఉపయోగపడింది భవబంధాల నుంచి నిన్ను తక్షణమే లిబరేట్ చేస్తుందో అట్లాంటి అవగాహన ఇచ్చింది నాకు ఇది. ఇది నాకు ఏ పుస్తకంలో తారసపడలే, ఇది నాకే కలిగింది. ఈ క్షణం కూడా తెలుస్తుంది, నేను ఈ శరీరంలోకి వస్తూ పోతూ ఉన్నాను. ఈ క్షణం నేనే నీ శరీరంలోకి వస్తూ పోతున్నాను. నేనే రామకృష్ణ పరమహంస శరీరంలో నిండి ఉన్నాను. ఎందుకు? గాలి నేనయ్యాను కాబట్టి. తద్వారా అది ఎప్పటికీ మరణించదు కాబట్టి, అది ఎప్పుడు పుట్టలేదు కాబట్టి. సో సాకారం మనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం. సో నిరాకారం మీద దృష్టి పెట్టి నిశ్చలంగా ఉండు. ఏ తత్వోపదేశం, ఇట్లాంటి నిజమైన తత్వోపదేశం నీ అర్థం చేసుకుని నా పునర్భవ సంభవ, తద్వారా నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి జన్మించవు. దీనికైతే పుట్టుక లేదో మరణం లేదో అట్లాంటిది నువ్వైనప్పుడు ఇక దానికి పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. 3 రోజుల క్రితమే ఎవరో నన్ను కలవడానికి వచ్చారు. వాళ్ళు నాతో చెప్పింది ఏమిటి, అంత బాగుంది కానీ ఒక్క బాధ పోవడం లేదు. ఏమిటది? నా కొడుకు మరణించాడు. అప్పుడు నేను చెప్పాను, ఈ ధారణే తప్పు. ధారణ తప్పవడం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు చెప్పవలసిందల్లా ఏమిటి? నీ కొడుకు శరీరం మాయమైంది, ప్రస్తుతానికి కనిపించడం లేదు. నువ్వు మరణించాడన్న ఆలోచన చేయడం తప్పు. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు అనుకో, శారీరకంగా కనబడ్డుగా, ఎక్కడో ఉన్నాడన్న ఒక ఆలోచన ఉంటుందిగా. అలాగే ఎక్కడో ఉన్నాడనుకో, ఏదో రూపంలో ఉన్నాడనుకో, నీ దగ్గర ఉంటేనే ఉన్నట్ట. అట్లా అంటే ఏ తల్లి తన పిల్లవాడిని తన కౌగిలి నుంచి బయటికి పంపించేది? స్కూలుకు పంపిస్తున్నారు, విదేశాలకు పంపిస్తున్నారు.
ఎక్కడెక్కడో పంపిస్తున్నారు. ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా ఉన్నట్టే కదా. అప్పుడు నేను తర్వాత అడిగాను, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు చూసావా? చూడలేదు. ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నట్టు నీ కొడుకుని దేవుడే అనుకో. నువ్వు ఎలా అనుకుంటే నీ జీవితం అలా దర్శించబడుతుంది. ఏమి అనుకోకూడదు. అనుకున్నప్పుడు ఉన్నతమైన దాంతో అయినా జోడించు, పనికిరాని దాంతో ఎందుకు జోడిస్తావు? సో అష్టావక్రుడు జనకుడికి దేహభ్రాంతి వదిలేయమని చెప్పాడు, రకరకాల భావనల నుంచి బయటపడని చెప్పాడు. ఏవైతే శరీరం యొక్క తరంగాలు, మనస్సు యొక్క తరంగాలు, ప్రాణ తరంగాలు అంటే ఆకలి, దాహము, శోకం, మోహము, ఆ తర్వాత జనన మరణాలు, ఇట్లాంటివి కూడా నువ్వు కాదని చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇవన్నీ కాదయ్యే జనక, ఏదైతే నిరాకారం ఉందో దాన్ని నువ్వు అనుకో, అదే నీవు, అదే నిశ్చల స్థితి. దాన్ని చూడు. నువ్వు ప్రతి దాంట్లో ఎన్నటికీ మారని ఒకానొక స్థితి మీద నీ దృష్టి పెట్టు, మిగతాదంతా వదిలి. యథైవాదర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు స తథైవాస్మిన్ శరీర్యంతః పరిత పరమేశ్వర. యథైవ దర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు సః తథైవాస్మిన్ శరీర్యంతః పరితః పరమేశ్వర. ఒక దర్పణంలాగా ఉండు. ద్రష్ట అంటే దర్పణ స్థితి. ఉదాహరణకి, లేకపోతే హఠాత్తుగా ఉదాహరణ లేకుండా, మాట లేకుండా ఎట్లా అర్థమవుతుంది? ఇదంతా మనిషికి ఎందుకు పట్టింది? దానికి కారణం అతను ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి, అతనిలో అనివార్యంగా ద్వైతం వచ్చింది కాబట్టి, ఆ ద్వైతం నుంచి బయటపడడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఈ ద్వంద్వం వల్ల, అద్వైత రీతి వల్ల అతను ఏడుస్తున్నాడు కాబట్టి, తను పెట్టుకున్న బంధాలే తన బాధకు కారణం కాబట్టి. ఎందుకు ఆధ్యాత్మికత? ఆధ్యాత్మికత ఏ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు దేంతో నా జోడించకుండా ఉన్నది ఉన్నట్టు చూడగలిగి, ఏది ఎలా ఉపయోగించగలిగితే అలా ఉపయోగించుకోగలిగితే, అందరూ కలిసి అజ్ఞానంలోకి నెట్టారే, మరి దాని నుంచి బయటపడే ఒక పడవ కావద్దు. రకరకాల పడవలు ఉన్నాయి. అత్యంత తేలికైన పడవ అష్టావక్రుడు మనకిస్తున్నది. నువ్వు ఆల్రెడీ గట్టు మీదే ఉన్నావు. జస్ట్ ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఏవేవి నీవని ఏడుస్తున్నావో అవేవి నీవు కాదని గుర్తించు. సో అష్టావక్రుడు అంటున్నాడు, యథైవ దర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు సహ. సో దర్పణంలో మనకు ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఉన్నది ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగానూ కనిపిస్తుంది. కానీ దర్శనానికి ఏది అంటుకోదు. సో ఆ దర్పణం ముందు కొన్ని వందల సంవత్సరాలు నువ్వు నిలబడ్డా, నువ్వు పక్కకు జరగగానే ఆ దర్పణానికి ఏమీ అంటుకోదు. సో ఆ దర్పణం, ఆ అద్దం యొక్క స్థితిలో నీవు ఉండు. నీ కంటెదిరికి ఏదైనా రాని, దాన్ని నువ్వు పట్టుకోకు, ఊరికే చూడట్లా. నువ్వు దర్పణం ముందు నిలబడ్డప్పుడు ఆ దర్పణంలో నీ ప్రతిబింబాన్ని చూసుకొని నీకేమైనా ధారణ ఉండొచ్చు, కానీ ఆ దర్పణానికి ఏ ధారణ ఉండదు. ఒకవేళ ఆ దర్పణ స్థితిలో నువ్వు అక్కడ నిలబడి చూడు, దర్పణాన్ని పక్కకు జరిపి, ఇప్పుడు ఎవరో నీ ముందుకు వచ్చి నిలబడ్డారు, వాళ్ళు నీ ముందు వెకిలి వేషాలు వేస్తున్నారు, వాళ్ళ మొహాలు చూసుకుంటున్నారు, నువ్వు జస్ట్ ఊరికే చూడట్లా. నీకు దేంతో సంబంధం లేదు. సంబంధం ఉంది అన్నావు, ఎన్నింటితో సంబంధం ఉందో చూడు ఒకసారి. నీ చుట్టూ ఉన్న 20 మందితో సంబంధం, వాళ్ళతో నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలు, వాళ్ళ పట్ల నీకున్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ పట్ల నీకున్న ధారణలు, నీ పట్ల నీకున్న ధారణలు లైఫ్ని ఎంత జటిలం చేసాయి చూడు.
నీ ముఖం మీద నవ్వెక్కడ పోయింది? నీ ఆనందం ఎక్కడ పోయింది?